ఈరోజు ఒక కొత్త రెసిపీ. 1/2 కేజీ జొన్నల పిండి తీసుకోండి, ఉంచుకోండి. హాట్ వాటర్ బాగా మరిగాక ఇంట్లో కలుపుకోవాలి. చూసారా ఎలా మరుగుతుందో? దీంట్లో మనం గోధుమ పిండిని చల్లటి వాటర్తో కలుపుతాము, ఎందుకంటే అది జిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి చల్లటి వాటర్తో కలిపితే సరిపోతుంది. జొన్న పిండి అలా కాదు, హాట్ వాటర్తో కలిపితేనే అది మనకి అవుతుంది. కానీ సేమ్ గోధుమ పిండి ఎలా కలుపుతామో దీన్ని కూడా అదే మాదిరిగా చేత్తో, హాట్ వాటర్ కదా చేత్తో కలపలేరు కాబట్టి ఇలాంటి అట్ల పుల్లతో కలుపుకోవాలి. బయట దొరికే జొన్నలు రొట్టెలు చేస్తున్నారు చాలామంది, కానీ అన్నిట్లో రేషన్ బియ్యం పిండి కలుపుతున్నారు. అది హెల్త్కి అంత మంచిది కాదు. మీరే ఈజీగా ఇంట్లో ట్రై చేసుకోండి. చూసారా ఇలాగా తెలిసిపోతుంది మనకి, ఎలాగా ఏంటి కలిసేటప్పుడే తెలిసిపోద్ది. మధ్య మధ్యలో జొన్న పిండి కలపాలి. వాటర్ పడుతుంది. ఎలా కలుపుతున్నాము, పిండి ఎలా వస్తుంది. మరి వాటర్ ఎక్కువైపోయింది అనుకో రొట్టెలు రావు, ఇబ్బంది అయిపోతుంది చేయడానికి. గోధుమ పిండి ఎంత గట్టిదనంలో ఉంటుందో మెత్తగా, ఇది అంతే మెత్తగా ఉండాలి. వాటర్ ఎక్కువైపోయినా తక్కువైపోయినా ఇబ్బంది పడిపోతుంది. ఎలా వచ్చిందో పిండి కలిసి 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 ఇలాగా వేసేయండి. ఇది మనం లేట్ అవుతుంది కదా చేసే కొద్దీ, ఇది పక్కన సైడ్కి నొక్కుకొని పెట్టుకోండి. మనం గోధుమ పిండి ఎలాగా ముద్దలాగా చేసుకొని పక్కన పెడతామో ఇది కూడా అలా నొక్కేసి పక్కన పెట్టండి. దీని మీద పెట్టండి. ఈలోగా మీరు నా పెనం ఇది యాడ్ చేయించాము కొని ఈ ప్లేట్లోనే కలుపుకోండి. చూసారా ఎంత మెత్తగా ఉందో. మీరు వాటర్ తీసుకున్నా తీసుకోకపోయినా కలిపేటప్పుడు కానీ ఇలా మళ్ళీ కలుపుకుంటేనే మీకు పెనం హీట్ అయ్యేలోగా పెద్దది చేసుకోవచ్చు, మీరు చిన్నవి కూడా చేసుకోవచ్చు సైజు. నేనైతే మా పెనంకి సరిపడా రొట్టె చేస్తున్నాను. కొంచెం లైట్గా ఆయిల్ రాయింది, అంటే రాదు ఇది రొట్టె ఊడదన్నమాట. అందరూ చేత్తో చేయడం ఇబ్బంది అయిపోతుంది. మేము ఇగో ఈ డబ్బా తీసుకుంటున్నాము. మీరు కొబ్బరి నూనె ఆయిల్ డబ్బా కానీ ఇంట్లో ఏవైనా ప్లాస్టిక్ డబ్బాలు ఉంటే తీసుకొని ఇలా లైట్గా ఆయిల్ రాసి దాంతో ఇలా నొక్కుకోండి. అంటే చేతులు నొప్పి లేకుండా ఈజీగా అయిపోద్ది మీకు రొట్టె. ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా మీరు పెద్ద పెద్ద రొట్టెలు చేసుకోవచ్చు చక్కగా. ఇప్పుడు ఒకసారి ఇలా తిప్పేసుకోండి. ఎలా ఊడిందో చూసారా ఈజీగా. ఇలా ఎక్కడెక్కడ మనకు బ్రేక్ అవుతుందో అక్కడ మనం మళ్ళీ ఇలా నొక్కేసుకోవడమే. చేత్తో మీరు ఇలా బ్రేక్ అయిన చోట కొంచెం అంచులు ఇలా నొక్కుకోండి. మళ్ళీ ఇప్పుడు ఇటు సైడ్ తిప్పుకోండి.
మీకు అంటే సాగుతుంది. ఇలా తిప్పడం వల్ల ఏంటంటే రొట్టె సాగుతుంది, పల్సగా వస్తుంది నీట్గా. చూసారా ఎంత పెద్దగా వచ్చిందో. మీరు ఏ కష్టపడకుండా ఇలా బ్రేక్ అయిన చోట నొక్కేసుకొని చేత్తోటి సమానంగా రావాలంటే ఇలా కవర్తో నొక్కేసుకోండి. ఇప్పుడు మనకు పెనం హీట్ అయిపోయింది చూసుకోండి. ఈ రొట్టె ఇలాగ చేత్తో తీసి కరెక్ట్గా మధ్యలో తీసి ఇలా వేసుకోండి. ఇది ఎక్సెస్ అయితే ఇలా పిండి తీసేసుకోండి. బయట రెడీమేడ్ జొన్న రొట్టెలు అమ్ముతున్నారు. అవి హెల్త్కి అంత మంచిది కాదు. వాళ్ళు బియ్యం పిండి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇటుగా అది ఏగేలోగా ఇటు మళ్ళీ రెడీ చేసుకోండి. ఇలా రెడీ చేసుకొని ఇలా సమానంగా నొక్కొని, ఇది ప్లాస్టిక్, మీరు కొబ్బరి ఆయిల్ డబ్బా తీసుకోండి. నేనైతే మా ఇంట్లో అది ఉంది డబ్బా, దేనికో వచ్చింది ఇది, అది వాడుతున్నాను. ఇలా చేతు ఏళ్ళు నొప్పులు వస్తాయి, అన్నీ వస్తాయి కదా. ఇదైతే మీకు సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఎన్ని రొట్టెలైనా ఈజీగా చేసుకోవచ్చు. అయ్యో జొన్న రొట్టెలు టైం పడుతుంది, చేసుకోలేము, చాలా ఇబ్బంది అని అనుకుంటారు చాలామంది. ఇబ్బంది ఏమీ లేదు, చాలా సింపుల్ మెథడ్, చాలా ఈజీ ప్రాసెస్. అయ్యింది చూసారు. కొంచెం పచ్చిగా ఉంది కదా, మళ్ళీ ఇలా తిప్పేసుకోండి. ఏదైనా చోట ఇలా నొక్కి ఇలా వేపుకోండి. అది ఏరియాలోగా ఇటు ఇంకొకటి రెడీ చేసుకున్నాము. అది అయ్యేలోగా ఇలా వేసుకోండి. ఇంతే, టేస్టీ జొన్న రొట్టెలు రెడీ అయిపోయాయి. హెల్దీ.